ఆది సృష్టివి నీవే, బంధానికి తొలి బంధం నీవే. మహిళా ఓ మహిళా, పేగు బంధం మీదే, ప్రేమ పాశం మీదే, తల్లి పాల అనుబంధం నీదే. మహిళా ఓ మహిళా, గోరు ముద్ద తీపి రుచులు నీవే, నిద్రపుచ్చే కమ్మని కథ నీవే. తొలి పలుకు నీదే, ఒడి పానుపు నీదే. మహిళా ఓ మహిళా, అక్కగా నీవే, ఆడబిడ్డగా నీవే, రాఖీ బంధంలో రాగమై నీవే, అనురాగమై నీవే. మహిళా ఓ మహిళా, ప్రేయసివై వలపుల చెలికత్తెవై, భాగస్వామి బంధంలో భర్తకు తోడై, కష్టమై సుఖమై కడదాకా సాగి, వంశాభివృద్ధికై తల్లిగా మారి, మెట్టి నింట వంశ సృష్టికర్తవ నీవై. మహిళా ఓ మహిళా, మనమరాలిగా బుడి బుడి నడకల సెలయేరుగా, బంధానికి బలమైన వంతెనగా, ఇంటిలోన వెలిగే ఇంటివి నీవు, అభిమాన రూపాల ఆశల దీపం నీవు. మహిళా ఓ మహిళా, ఎవరెస్టు శిఖరాన మెరుపులా మెరిసావు, అంతరిక్షంలోన మబ్బులా చేరావు. కలెక్టరువై డాక్టరువై, ప్రధానివై ప్రయోగవేత్తవై, భిన్నమైన పాత్రల్లో నీ ప్రతిభ చూపావు. మహిళా ఓ మహిళా, అందుకో మహిళా వందనం, ఈ మహిళా దినోత్సవ వందనం. అందుకో ఓ మహిళా వందనం, ఈ మహిళా దినోత్సవాన అందరూ మహిళల వందనం. మహిళా ఓ మహిళా. ఇంకా అకృత్యాలు అఘాయిత్యాలు పెరిగిపోయినాయి మన దేశంలో. సో చాలా మటుకు అంటే మహిళలను చిన్న చూపు చూడడం కానీ, లేకుంటే పిల్లలతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటుంది అది ఈజీగా, యూ కెన్ ఐడెంటిఫై ఇట్. అంటే పిల్లలతోని మాట్లాడుతూనే వెహికల్ చేసిన చేయడం, ఇలా అలాంటివి చేసినప్పుడు జస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే అందులో మీకు ఏ మాత్రం కూడా పేర్లు కూడా మార్చేస్తారు. పోలీసులు యాక్షన్ తీసుకొని మీ పేర్లు పెట్టరు, మిమ్మల్ని పిలవరు, మీ గురించి మాట్లాడరు, అసలు మీకు చెప్పరు. మీరు జస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఏదో ఇప్పుడు ఢిల్లీలో ఒక కేసు జరిగింది దిశ అని కేసు జరిగితే వచ్చారు, అమ్మాయి పేరు దిశ కాదు, కాకపోతే కేసు జరిగింది కాబట్టి వాళ్ళందరినీ ఉరిదీశారు రేప్ కేసులో. సో చాలామంది పిల్లలు ఏంటంటే తెలిసినా కూడా బయటికి చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి ఏం లేదు. మేడమ్స్ ఉన్నారు ఇంతమంది, మన స్కూల్లో కూడా చాలామంది మేడమ్సే పనిచేస్తూ ఉన్నారు. జెంట్స్ స్టాఫ్ చాలా తక్కువ. మహిళల శక్తి అంటే మీకు తెలుస్తుంది, స్కూల్ రన్ అవుతుందంటే అంత మహిళలే, అందరూ మహిళలే రన్ చేస్తూ ఉన్నారు. స్కూల్ ఇల్లు కూడా మహిళలే రన్ చేస్తూ ఉంటారు. అమ్మ ఇంటికి ఏం కావాలో చేస్తుంది, పిల్లలు లేవగానే వాళ్ళకి ఏం కావాలో చేస్తుంది, అత్తమ్మ వాళ్ళకి ఏం కావాలో చేస్తుంది ఒక కోడలుగా. అదే భార్య అయితే భర్తకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఇంట్లో ఎన్నో ఉంటాయి. మీరు మహిళలు అంటే మహిళలకు ఒక రోజున వాడు ఎవడో పెట్టిన కానీ మహిళలకు అన్ని రోజులు మీరే, ఎందుకంటే ఇల్లు మొత్తం నడిపేది మీరే. భర్త బయటకు పోతానంటే ఒక 2 వార్నింగ్లు ఇచ్చిందని బుర్రకి కూడా గొప్పకుండా పోయి బయట ఏ పనులు చేస్తాడో తెలియదు. ఆ వార్నింగ్లు ఇచ్చేది మీరే. బుర్ర మంచి ఉండాలన్నా, బుర్ర చెడ్డ ఉండాలన్నా, ఇంట్లో నుంచి ఎట్లా పంపించాలి మోటివేట్ చేసి పంపించేది మీరే. అన్ని ప్రతిరోజు మీరే. కాకపోతే ఒకటి గౌరవం ఇవ్వడం వాడు మహిళా దినోత్సవం పెట్టింది కానీ మహిళా దినోత్సవం 365 రోజులు మీయే. వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం ఇల్లు చక్కగా, పిల్లలు మంచి డిసిప్లిన్లో ఉన్నారన్న, రేపు మీ పిల్లలు మంచి, ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది ఉంటారు చెడ్డవాళ్ళు సొసైటీలో. వాళ్ళ పేరెంట్స్ మదర్ చక్కగా డిసిప్లిన్ అనేది నేర్పగా వాడు అట్లా తయారవుతాడు అని చెప్తారు కామన్గా. ఎవర్రా మీ అమ్మ నాన్న ఎవర్రా అంటారు వాడు ఎవరు తప్పు చేస్తే. ఎందుకంటారు వాళ్ళ అమ్మ నాన్న వాడిని కంట్రోల్ చేస్తలేరు అని చెప్పి అంటారు కాబట్టి అది అట్లా పోతుంది. సో మహిళల శక్తి అనేది మీకు తెలుసు. కొన్ని చట్టాల గురించి కూడా తెలుసుకోవడం, పిల్లల గురించి అసభ్యంగా ఏమైనా ప్రవర్తిస్తే పోక్సో కేసు అని పెడతారు.
ఫోక్సో కేసు అంటే పిల్లలు తీసుకుపోయి జస్ట్ స్టేట్మెంట్ ఇస్తారు, పిల్లల పేరు కానీ పేరెంట్స్ కానీ ఎవరిని కానీ వీళ్ళు వాళ్ళు తీసుకుపోయి లోపలే చేస్తారు, వాళ్ళకి మిమ్మల్ని అడగడం కూడా ఉండదు. సో మీ పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తించినట్టయితే పేరెంట్స్కి చెప్పచ్చు, లేకపోతే టీచర్లకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలో చేస్తారు వాళ్ళు. అంతే తప్ప మీరు మీ లోపల మీరే పెట్టుకొని బాధపడదు. అనేది ఏంటంటే ఆ బాధ మిమ్మల్ని కృంగదీసి మిమ్మల్ని ఒక శక్తిహీనురాలుగా మార్చేస్తుంది. అర్థమైందా? మిమ్మల్ని మీ శక్తిహీనురాలుగా మార్చేస్తుంది. సో మీరు ఏ ఉన్నా కూడా చెప్పాలి, మేడమ్స్ కానీ ఎవరికి కానీ చెప్పాలి. ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, లేడీస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్ ఉమెన్స్ డే విషెస్. అండ్ ఆల్ గర్ల్స్ స్టూడెంట్స్, మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఏజ్ నుండి ఉమెన్ అంటే ఉమెన్స్కి సంబంధించిందే కాదు, గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ నుండి మీకు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఆత్మస్థైర్యం అంటారు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇప్పటి నుండి మీరు అలవాటు చేసుకోవాలి. మీకంటూ మీకు ఒక ఆత్మ గౌరవం ఉంటుంది, ప్రతిదీ అది కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా ఒకరి మీద బెండింగ్ అనేది ఉండొద్దు. ప్రతి విషయంలో కూడా మీరు చేసే ప్రతి పనికి కూడా అందరి మీద ఆధారపడుతున్నారు, చాలామంది చూస్తున్నాం. మీకు చేసే క్యాపబిలిటీ ఉంది, ఆ కెపాసిటీ ఉంది అని గుర్తించట్లేదు. మీకు ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, కానీ వాటిని బయటికి తీసుకొచ్చుకోవడం లేదు. ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కావచ్చు, మీ పేరెంట్స్ యొక్క పెంపకం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉమెన్స్ గురించి చెప్తే ఉమెన్సే వాళ్ళకి శత్రువులాగా కూడా ఉంటున్నారు. చాలా విషయాలలో మనం ఎన్నో టీవీ సీరియల్స్ చూస్తున్నాం, ఇంకా రోజువారీ ఎన్నో న్యూస్లు చదువుతున్నాం. ఉమెనే శత్రువు. ఒక తల్లి కొడుకు బిడ్డ ఉన్నప్పుడు కొడుక్కి బాగా గారాబం చేయడం, ఫుడ్ విషయంలో కానీ రిస్ట్రిక్షన్స్ విషయంలో కానీ అన్నిట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు మగవాళ్ళు గొప్ప, వాడు తినని, వాడు ఆడుకొని, వాడు మంచి స్కూల్లో చదువుకొని అమ్మాయిని ఏదో నార్మల్ స్కూల్లో జాయిన్ చేయడం, లేదా వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ విషయంలో కూడా పార్షాలిటీ చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ మెన్నే అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. మెన్ కూడా చాలామంది కూతుర్ల పట్ల చాలా శ్రద్ధతో ఉంటున్నారు. కానీ ఏమవుతుంది, ఇక్కడ నేను ఇంకో కోణంలో మాట్లాడుతున్నాను. లేడీసే ఏం చేస్తున్నారు, అమ్మలే పార్షాలిటీ చూపిస్తున్నారు. అది మీరు ఏం చేయాలి, మీ మీద వాళ్ళకి నమ్మకం కుదిరేలాగా, కాన్ఫిడెన్స్ వచ్చేలాగా మీ బిహేవియర్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, మీ చేసే వర్క్ని బట్టి, మీ డెడికేషన్, మీ కాన్సన్ట్రేషన్, మీ స్టడీస్ అన్నిటిని బట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మెంటాలిటీ మారుతుంది. వచ్చింది మహిళలకు ఒక రోజు, అదే మగవాళ్ళకు మహిళా దినోత్సవం. తెచ్చింది పలకరింపుల హోరు, మోగింది వాట్సాప్లో మెసేజ్ల జోరు. చేను పక్క చెల్లెమ్మకు చెప్పా, ఊరిలోన అత్తమ్మకు చెప్పా, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెల్లబోయింది వారి మోము, అదేంటో తెలియక. ఎందరో మహిళలకు ఒకరోజు ఉందని తెలియని వారెందరో, తెలుసుకోని వారెందరో. వెలుగులోనికి రాని శక్తియుక్తులు ఎందరివో, అబలలమే అనే భావనలో మరెందరో. ఆడతనం తప్ప ఆత్మస్థైర్యం ఉన్నదని వారి విలువేంటో వారికే తెలియని వారెందరో. తెలిసినా అణచివేయబడే వారెందరో, అణచినా ఎగిసిపడి పైకి లేచిన వారెందరో. పైకి లేచిన వారే ఆదర్శమయ్యారు, అన్ని రంగాలలో ఆరితేరిపోయారు. చరిత్రలో చుక్కగా మిగిలిపోయారు, చీకట్లను చక్కగా తరిమేశారు. అందుకే విన్నపం ఈ మహిళా దినోత్సవాన, మహిళల విన్నపం మగమహారాజులకు. అందించండి చేయూత అలుపెరుగని అతివెలకి, వెన్నంటి ఉండండి వారి విజయం వెనుక. ఇదే మీరిచ్చే మహిళా దినోత్సవ కానుక. థ్యాంక్ యూ.